నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్. సాధారణంగా పెళ్లి అంటే ఆడపిల్లకు నగలేమిస్తున్నారు, ఎలాంటి బట్టలు పెడుతున్నారు, ఏర్పాట్లు ఎలా చేశారు, భోజనాలు ఏం పెడుతున్నారు, ఇవే హడావిడి ఉంటుంది. ఇక కట్న కానుకల విషయానికి వస్తే చాలా వరకు తమ స్తోమతకు తగ్గట్టుగా ఇస్తూ ఉంటారు. అది కూడా అల్లుడికి కట్నంగా నగ నట్ర, ఇల్లు, వాహనాలు లాంటివి ఇస్తుంటారు. ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో సంప్రదాయం ఉంటుంది. అయితే అక్కడ మాత్రం పెళ్లికి కట్నంగా పాములనిస్తారు. అదేంటి, పెళ్లిలో పాములు ఇవ్వడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది అక్కడి ఆచారం అట. ఇంతకీ ఈ ఆచారం ఎక్కడుంది, వారు ఎందుకలా పాములను ఇస్తున్నారు, వాటిని ఏం చేస్తారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడండి. చాలా మంది పెళ్లిళ్లకు డబ్బు, బంగారం, పొలం, ఆస్తులు, ఇల్లు ఇలా అల్లుడికి అత్తింటి వారు ఇస్తూ ఉంటారు. అయితే ఛత్తీస్గఢ్ లో మాత్రం వింత సంప్రదాయం ఉంది. పెళ్లి చేసిన తర్వాత అల్లుడికి పాములు కట్నంగా ఇస్తున్నారు. అదేంటి అంటే ఇది వందల ఏళ్ల సంప్రదాయం అని చెబుతున్నారు. ఛత్తీస్గఢ్ లోని కొర్బా ప్రాంతంలో నివసించే గిరిజన తెగ ఈ ఆచారాన్ని పాటిస్తుంది. పెళ్లిలో భాగంగా సన్వారా అనే తెగలోని పెళ్లి కుమార్తె తరపు కుటుంబ సభ్యులు పెళ్లిలో వరుడికి ఈ పాములను కట్నంగా అప్పగిస్తారు. అవును, ఇంతటితో అయిపోలేదు. ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్. ఇందులో ఒక పామో రెండు పాములో కాకుండా ఏకంగా 21 పాములను అల్లుడికి పెళ్లి కానుకగా ఇస్తూ ఉంటారు. ఈ 21 పాములను 9 రకాల జాతులకు చెందిన వాటిని తీసుకొచ్చి ఇవ్వడం మరో విశేషం. ఇక పెళ్లి సమయంలో అల్లుడికి కట్నంగా ఎవరైనా పాములను ఇవ్వకపోతే ఆ పెళ్లిని వరుడి తరపు బంధువులు రద్దు చేసుకుని వెళ్లిపోతారు. అయితే ఈ ఆచారాన్ని కొన్ని వందలేళ్ల నుంచి తమ పూర్వీకులు పాటించేవారని, అందుకే తాము కూడా ఇప్పటికీ ఇదే సంప్రదాయాన్ని అనుసరిస్తున్నామని సన్వారా తెగకు చెందిన వారు చెబుతున్నారు. గతంలో చాలా పాములను పెళ్లి కట్నంగా సమర్పించేవారని తెలిపారు. తమ పూర్వీకులు ఒక పెళ్లిలో వరుడికి ఏకంగా 60 పాములను కట్నంగా ఇచ్చేవారని పేర్కొన్నారు. ప్రస్తుతం పాముల సంఖ్య గణనీయంగా తగ్గిపోయిందని, అందుకే కేవలం 21 పాములను మాత్రమే ఇస్తున్నట్టు చెప్పారు. అయితే ఇక్కడ మీకు ఇంకో డౌట్ కూడా రావచ్చు. పెళ్లిలో పాములను ఇస్తారు సరే, మరి వాటిని ఏం చేస్తారు అంటే, అలా ఈ పాములను పెళ్లికి కట్నంగా ఇవ్వడం వెనుక ఉన్న రహస్యాన్ని కూడా వారు వెల్లడించారు. తరతరాలుగా పాములను ఆడించడమే తమ తెగకు చెందిన ప్రధాన జీవన ఆధారమని పేర్కొన్నారు. అందుకే కొత్తగా పెళ్లైన జంటకు ఈ పాములనిస్తే వారు వాటితో తమ కొత్త సంసార జీవితాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. అయితే ఇలా పాములను పెళ్లికి ఇవ్వడంపై అటవీ అధికారులు స్పందించారు. ఎందుకంటే అటవీ చట్టం ప్రకారం అటవీ జంతువులను పెంచుకోవడం, వాటిని బంధించడం నేరం. అయితే స్థానిక తెగలోని సంప్రదాయాలను గౌరవించి ఇలా పాములను కట్నంగా ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతులు ఇస్తోందని స్థానిక అటవీ అధికారి ఒకరు వెల్లడించారు. మరి ఇలాంటి వింత ఆచారాలు మీరు ఎప్పుడైనా చూసారా, విన్నారా? కామెంట్ చేసి మాకు చెప్పండి.